డెకరేషన్ డబ్బుల విషయంలో మీనాని మోసం చేసిన చింతామణికి ఎదురుపడ్డ ఊహించని సంఘటన. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో మోటివేషన్ని సపోర్ట్ని ఇస్తుంది. మీనా అయితే చింతామణికి వార్నింగ్ ఇస్తుంది. నన్ను మీరు అడ్డుకోలేరు. నేను నిజాయితీగా వర్క్ చేస్తున్నాను. నిజాయితీగా వర్క్ చేస్తున్న వాళ్ళకి ఆ దేవుడే సహాయం చేస్తాడు. మీకులా మోసం చేస్తూ ఒకళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటూ నేనెప్పుడూ పని చెయ్యను. నేనెప్పుడు నా పని నేను చూసుకుంటాను అంటూ ఇక మీనా అయితే చెప్పంగానే ఆ మాటకి ఇక చింతామణి అయితే కోపంగా ప్రభావతి దగ్గరికి అయితే వస్తుంది. చూడండి, మీ కోడలు చాలా అహంకారంగా ప్రవర్తిస్తుంది. మీ కోడలు అహంకారం అనగాలి అన్నా, మీ కోడలు మీ మాట వినాలి అన్నా నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. అప్పుడు నేను మీకు 2 లక్షలు డబ్బులు ఇస్తాను అంటూ అనంగానే, ఏంటి 2 లక్షలే అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నాకు తెలుసు కదా, నువ్వు డబ్బు మనిషివని ఆ కామాక్షి ద్వారా తెలుసుకున్నాను. నీ మొహాన్న డబ్బు కట్టి ఆ మీనాని అనగదొక్కడానికి ప్రయత్నిస్తాను అంటూ చింతామణి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే, మీరిస్తానన్న 2 లక్షలు సిద్ధం చేసుకోండి. మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను అంటూ ఇక ప్రభావతి అయితే అంటూ ఉండగా అప్పుడే ఇక చింతామణి అయితే ఎంతగానో సంతోషపడుతూ అడ్వాన్స్గా మీకు 50,000 ఇస్తున్నాను. త్వరలోనే మిగతాది ఇస్తాను. పని పూర్తయిన తర్వాత మీ చేతిలో డబ్బులుంటాయి అంటూ చింతామణి అయితే చెప్పంగానే ఆ మాటకి ఇక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే ఆ డబ్బులు చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. నాకు ఇంత అమౌంటా, కష్టపడకుండా ఇంత డబ్బు వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ఏంటో ఈ 2 లక్షలు ఇస్తాననే బదులు 10 లక్షలు ఇస్తాననుంటే ఇంకా సంతోషంగా ఉండేదాన్ని కదా. నాకు ఇంచక్క గాజులు అవి ఇవి కొనుక్కొని ఆనందంగా ఉండేదాన్ని. నాకంటూ కొంత అమౌంట్ కూడా బ్యాంకులో వేసుకునేదాన్ని అంటూ ప్రభావతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక మీనాకైతే ఆర్డర్స్ వస్తాయి. అప్పుడు ఇక మీనా అయితే ఎంతగానో సంతోషపడుతూ బాలు దగ్గరికి అయితే వెళ్తుంది. ఏమండి, నాకు కొత్త ఆర్డర్స్ వచ్చాయి. వాటికి ఎంత లేదైనా పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది. అంత అమౌంట్ ఎక్కడ తెచ్చుకోవాలో అర్థం కావడం లేదు అంటూ అనంగానే అప్పుడు బాలు అయితే చెప్తూ ఉంటాడు. మీనా, బ్యాంక్ లోన్స్ ఇస్తారు కదా, బ్యాంక్ లోన్ తెచ్చుకుంటే నీకు కూడా కొంచెం సహాయంగా ఉంటుంది అంటూ బాలు అనంగానే, మీరు చెప్పేదేదో బాగుందండి. నేను ఈరోజే బ్యాంక్ దగ్గరికి వెళ్తాను. కానీ బ్యాంకు వాళ్ళు ఏదోటి తాకట్టు పెట్టిందే మనకి అమౌంట్ ఇవ్వరు కదా. మరి మన దగ్గర ఏమీ లేదు కదండి, ఏం చెయ్యాలి అంటూ అనంగానే, మన కార్లు ఉన్నాయి కదా, ఈ కారు పత్రాలు తీసుకువెళ్ళి బ్యాంకులో పెట్టు. అప్పుడు ఖచ్చితంగా నీకు అమౌంట్ వస్తుంది అంటూ అనంగానే, సరేనండి, ఇవి పెట్టి లోన్ తీసుకువచ్చి మొత్తం ఆర్డర్స్ అన్నీ పూర్తయిన తర్వాత వచ్చిన క్యాష్తో మళ్ళీ మీ కారు విడిపిస్తాను. అప్పుడు నా వ్యాపారం కూడా ఇంకా కొంచెం డెవలప్ అవుతుంది అంటూ మీనా అనంగానే, నువ్వు ఇలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా అయితే కార్ డాక్యుమెంట్స్ తీసుకొని బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ పేపర్స్ అయితే అక్కడ చూపించంగానే ఇంతలో ఆ పేపర్స్ చూసిన బ్యాంక్ మేనేజర్ అయితే, వీటి మీద మీకు లోను రాదమ్మా, మేము చెయ్యలేము అంటూ అనంగానే, అదేంటి, మా కార్సే కదా, దీని మీద లోన్ ఇవ్వడానికి ఏమైంది? నేను డెకరేషన్ చేయడానికి అడుగుతున్నాను. నేను పెళ్లి మండపాల డెకరేషన్ చేస్తూ ఉంటాను. అందుకనే మిమ్మల్ని లోన్ గురించి అర్థించడానికి వచ్చాను అంటూ మీనా అయితే అంటూ ఉంటుంది. లేదమ్మా, మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఆల్రెడీ కార్స్ మీద మీరు EMI కడుతున్నారు. అలాంటప్పుడు వీటి మీద మేము లోన్స్ ఎలా ఇస్తాము? లోన్స్ ఇవ్వలేము. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఇక చెప్తూ ఉంటాడు బ్యాంక్ మేనేజర్ అయితే. అప్పుడు ఇక మీనా అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా పేపర్స్ తీసుకుని బయటికి అయితే వచ్చేస్తుంది. ఇంతలో ఇక మీనా బయటికి వచ్చిన తర్వాత లోపలున్న అతనైతే బయటికి వచ్చి, మేడం,
మీకు ఒక వ్యక్తి డబ్బులు ఇస్తారు, కానీ సమయానికి చెప్పిన టైంకి మీరు అమౌంట్ పే చేయవలసి వస్తుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఊరుకోడు అంటూ అనగానే, డబ్బులు ఇచ్చే వాళ్ళుంటే ఖచ్చితంగా నేను సమయానికే పే చేస్తాను, కానీ వడ్డీ ఎక్కువేమో అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. లేదు మేడం, అతను ఎప్పుడూ డబ్బులు న్యాయమైన వడ్డీకే ఇస్తాడు, కానీ ఖచ్చితమైన మనిషి, ఖచ్చితంగా అన్న తేదీకి మాత్రం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అంటూ అనగానే, సరే నేను అతన్ని కలుసుకుంటాను, కొంచెం అతని అడ్రస్ ఇవ్వండి అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడేక అతని అడ్రస్ అయితే ఇస్తాడు ఆ బ్యాంకులో ఉన్న వ్యక్తి అయితే. అప్పుడేక మీనా అయితే తన స్కూటీ దగ్గరికి వచ్చేసరికి అప్పుడేక మీనా తమ్ముడు శివ అయితే వస్తాడు. ఇక శివాని చూసిన మీనా అయితే, శివ నువ్వు ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉండగా, నాకు ఇక్కడ ఈ డెలివరీ చేసే వర్క్ ఉందక్క, రోజు మధ్యాహ్నం మాటలు వీళ్ళకి లంచ్ డెలివరీ చేస్తూ ఉంటాను, అందుకే ఇక్కడికి వచ్చాను అంటూ శివ చెప్పంగానే, అవునా అంటూ అడుగుతూ ఉంటుంది మీనా. నువ్వెందుకు వచ్చావు అంటూ అనగానే, నాకు ఈ ఆర్డర్స్ వచ్చాయి, పెళ్లి మండపాల ఆర్డర్స్కి పెట్టుబడి కింద కొంత అమౌంట్ కావాలి, ఈ కార్ పేపర్స్ పెట్టి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారేమో అని అడగడానికి వస్తే వాళ్ళేమో ససే మీరా కుదరదు అంటున్నారు. లోపలున్న ఒక వ్యక్తి వేరే వాళ్ళ అడ్రస్ అయితే ఇచ్చాడు, అక్కడికి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి, కానీ టైంకి ఇచ్చేయాలి అని చెప్పారు. నాకు ఈ డెకరేషన్ పూర్తయిపోతే అన్ని అమౌంట్లు వచ్చేస్తాయి, అప్పుడు ఖచ్చితంగా నేను అప్పు తీర్చగలను అంటూ ఇక మీనా అయితే అంటూ ఉండగా, సరే అక్క నేను ఇవి ఇచ్చేసి వస్తాను, ఇద్దరూ ఆ అడ్రస్కి వెళ్దాము అంటూ శివ అయితే చెప్పి లోపలికి వెళ్ళి ఇక పార్సిల్స్ అయితే ఇచ్చేసి బయటికి వస్తాడు. అప్పటికి శివ మీనా ఇద్దరూ కూడా ఆ వ్యక్తి దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడిక మీనా అయితే అడుగుతూ ఉంటుంది, సార్ నేను పెళ్లి మండపం డెకరేషన్లు చేస్తూ ఉంటాను, చాలా ఆర్డర్స్ వచ్చాయి, వాటన్నిటికీ పెట్టుబడి కావాలి కదా, నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేదు, అందుకని లోన్ తీసుకుందాము అంటే బ్యాంకు వాళ్ళు ఇవ్వడం లేదు, దయచేసి మీరైనా డబ్బులు ఇస్తారని వచ్చాను, ఆ బ్యాంకులో ఉన్న వ్యక్తి మీ గురించి చెప్పారు, అందుకని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను, మీరు నాకు అమౌంట్ ఇస్తే మీరు చెప్పిన టైం కల్లా నేను ఖచ్చితంగా ఇచ్చేస్తాను అంటూ ఇక మీనా అయితే అనగానే, నాకు ఇప్పుడే అతను ఫోన్ చేసి చెప్పాడమ్మా, నేను నీకు అమౌంట్ ఇస్తాను, కానీ నువ్వు మాత్రం కరెక్ట్ టైంకి ఇవ్వాలి, నా సంగతి ఏంటి అంటే మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచిగానే ఉంటాను, డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు, నేను చెప్పిన టైంకి ఒక్కరోజు గడువు కూడా ఇవ్వను, ఆ రోజే ఖచ్చితంగా ఇచ్చి తీరవలసి ఉంటుంది అంటూ అనగానే, ఖచ్చితంగా ఇస్తాను సార్, నాకు ఈ ఆర్డర్స్ అన్నీ పూర్తవుతాయి, అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ మీకు ఇస్తాను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. నీ మాటలు విన్న తర్వాత నీ మీద నమ్మకం కుదిరిందమ్మా, మనసుని చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళో వాళ్ళ బుద్ధి ఎలాంటిదో చెప్పేయచ్చు, నేను నీకు అమౌంట్ ఇస్తాను అంటూ చెప్పంగానే అప్పటికి మీనా అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. అప్పటికి అతనైతే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసరికి మీనా అయితే అతనికి థ్యాంక్స్ చెప్తుంది, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను, మీ మేలు మర్చిపోలేను అంటూ అనగానే, దీంట్లో మేలేముందమ్మా, నేను నీకు డబ్బులు ఇచ్చింది వడ్డీకే కదా, నువ్వు టైంకి ఇస్తే చాలు అంటూ అతనైతే చెప్తాడు. అప్పుడే ఇక మీనా అయితే డబ్బులు తీసుకుని శివాని తీసుకుని ఇంటికైతే వస్తుంది. ఇంతలో ప్రభావత్ అయితే, ఆగో నీ తమ్ముడిని ఎక్కడికి ఎంతో తీసుకొచ్చావు, లోపలికి రావడానికి వీల్లేదు అంటూ అనగానే, అదేంటత్తయ్య, లోపలికి వస్తున్న మనిషిని గుమ్మం దగ్గర ఆపేసి లోపలికి రావడానికి వీల్లేదు అని ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటూ మీనా అయితే అడుగుతూ ఉంటుంది. ఏ నీ తమ్ముడి గురించి తెలీదా, దొంగతనాలు చేసేవాడు, ఇప్పుడు నా లోపలికి వచ్చాడు అంటే ఖచ్చితంగా ఏదోటి ఎత్తుకుని వెళ్ళిపోతాడు అంటూ ప్రభావతి అంటూ ఉండగా, అక్క నేను లోపలికి రాన్లే, నేను వెళ్ళిపోతున్నాను అంటూ శివ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా, ఆగరా, ఆవిడ అలాగే మాట్లాడతారు, లోపలికి రా అంటూ అనగానే, లేదులే అక్క, నేను లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఏ వస్తువు పోకపోయినా నా వల్లే పోయిందని ఆవిడ చెప్తూ ఉంటారు, తర్వాత నువ్వు ఇబ్బంది పడాలి, ఇదంతా ఎందుకు లేక నేను వెళ్ళిపోతాను అంటూ శివ అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా
అసలు మీరు ఏం మనిషో అర్థం కావడం లేదు అంటూ మీనా అయితే కోపంగా లోపలికి వస్తుంది. ఇంతలో అప్పుడే బాలు అయితే వస్తాడు. ఏమైంది మీనా, ఏం జరిగింది, వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది అని అడిగేసరికి వెళ్ళిన పని పూర్తయిందండి. బ్యాంకులో లోన్ రాలేదు, కానీ ఒక తెలిసిన వ్యక్తి డబ్బులు ఇచ్చారు, కానీ అమౌంట్ మాత్రం ఖచ్చితంగా సమయానికి ఇవ్వాలి అని చెప్పారు అంటూ అనగానే ఏముంది, నువ్వు అనుకుంటే సాధిస్తావు, నా మీనా మీద నాకు నమ్మకం ఉంది అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాలు అయితే. ఏంటేంటి, ఎక్కడో అప్పు తీసుకువచ్చిందా, ఒకవేళ అప్పు గనుక తీర్చలేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అంటూ ప్రభావతి అడుగుతూ ఉండగా అది ఎలా తీర్చాలో నేను చూసుకుంటాను అత్తయ్య, మీరేమీ ఇవ్వవలసిన అవసరం లేదు. మీ పెద్ద కొడుకు లక్షలు మింగినట్టు నేనేమి ఇక్కడ లక్షలు మింగడానికి రాలేదు, నా పాటలేవో నేను పడతాను అంటూ మీనా అయితే కోపంగా చెప్పే వెళ్ళిపోతుంది. చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతుందా అంటూ సత్యంతో అంటూ ఉంటుంది ప్రభావతి. మీనా అన్న దాంట్లో తప్పేమీ లేదు. మనోజ్ గాడు ఎన్ని లక్షలు మింగినా, రోహిణి ఎంత మోసం చేసినా నీకు అది కనిపించదు, కానీ వీళ్ళు ఎన్నా అనుకునేసరికి నీకు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అంటూ ఇక సత్యం అయితే చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. అందరూ ఈ మీనాకే సపోర్ట్ అయిపోయారు అంటూ ఇక ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో మరుసటి రోజు ఉదయాన్నే మీనా అయితే ఇక డెకరేషన్కి సంబంధించి అన్ని పనులు కూడా చేస్తూ ఉంటుంది. అది చూసి ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి అయితే అమౌంట్ మొత్తం ముందే ఇచ్చేస్తే ఈ అమ్మాయికి సహాయంగా ఉంటుంది అని తన మేనేజర్కి అయితే అమౌంట్ ఇచ్చి మొత్తం మీనాకైతే ఇచ్చామని చెప్తాడు. ఇక మేనేజర్ అయితే చింతామణి మనిషి అవ్వడంతో అప్పుడే చింతామణికి ఫోన్ చేసి, మేడం ఈ డెకరేషన్ నచ్చి ముందే అమౌంట్ మొత్తం ఇచ్చేశారు, ఇప్పుడు ఏం చేయమంటారు అంటూ అడుగుతూ ఉంటాడు మేనేజర్ అయితే. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి, మీనాకి ప్రస్తుతానికి 50,000 అమౌంట్ ఇవ్వు, దానికి తను తీసుకున్నట్టు సంతకం కూడా తీసుకో అంటూ ఇక చింతామణి అయితే అంటూ ఉండగా సరే మేడం అలాగే చేస్తాను అంటూ ఇక మేనేజర్ అయితే మీనా దగ్గరికి వచ్చి, మీ పనితీరు నచ్చి మా సార్ మీకు 50,000 ముందే ఇమ్మన్నారు, తీసుకోండి అంటూ అతనైతే 50,000 ఇవ్వంగానే మీనా అయితే సంతోషపడిపోతూ ఉంటుంది. కానీ మేడం మీరు 50,000 తీసుకున్నట్టు మాకు ప్రూఫ్ ఉండాలి కదా, మా మాట పోకూడదు మీ మాట పోకూడదు అంటూ అగ్రిమెంట్ మీద సంతకం అయితే చేయిస్తాడు మేనేజర్ అయితే. ఇక మీనా అయితే సంతోషంగా అగ్రిమెంట్ మీద సంతకం అయితే చేస్తుంది. అప్పుడు ఇక డెకరేషన్లన్నీ పూర్తయి అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మీనా అయితే అతనితో మాట్లాడుతూ ఉంటుంది. సార్ మొత్తం అన్నీ బాగానే చేశాను కదా అంటూ అనగానే మేము అనుకున్న దానికన్నా చాలా బాగా చేసావమ్మా అంటూ ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉండగా అప్పుడే మీనా అయితే సార్ మిగిలిన అమౌంట్ కూడా ఇస్తే నేను తెచ్చిన దగ్గర బాకీ తీర్చుకోవాలి అంటూ మీనా అంటూ ఉండగా అదేంటమ్మా మొత్తం అమౌంట్ మొన్నే ఇచ్చేసానుగా, 5 లక్షలు మా మేనేజర్కి ఇచ్చి నీకు ఇచ్చేమని చెప్పాను కదమ్మా అంటూ అనగానే 5 లక్షలా, లేదు సార్ మీ మేనేజర్ నాకు 50,000 మాత్రమే ఇచ్చాడు అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే అతనైతే మేనేజర్ని పిలిచి, ఏంటి నేను నీకు 5 లక్షలు క్యాష్ కదా ఇచ్చాను, ఈ అమ్మాయికి 50,000 ఎందుకు ఇచ్చావు, మిగిలినవి ఎందుకు ఇవ్వలేదు అంటూ ఇక నిలదీస్తూ ఉండగా అయ్యో సార్ నేను మొత్తం డబ్బులు ఇచ్చాను సార్, కావాలంటే చూడండి మళ్ళీ ఇలాగే ఉంటుందని ఆ రోజు నేను సంతకం కూడా పెట్టించుకున్నాను అంటూ పేపర్స్ అయితే చూపిస్తాడు మేనేజర్ అయితే. దాంట్లో 5 లక్షలు తీసుకున్నట్టు ఇక మీనా సంతకం పెట్టినట్టు అయితే ఉంటుంది. సార్ ఆ రోజు దాని మీద 50,000 మాత్రమే ఉన్నాయి సార్, 5 లక్షలు లేవో, ఇదేదో మోసం చేశారు సార్, నా మాట నమ్మండి, నేను బయట అప్పు తీసుకువచ్చి డెకరేషన్ ఒప్పుకున్నాను, ఇప్పుడు ఇలా మోసం చేయడం న్యాయం కాదు అంటూ మీనా అంటూ ఉండగా అప్పుడే మేనేజర్ అయితే సార్ ఈవిడ చాలా కేడిలా ఉంది, డబ్బులు మొత్తం తీసుకుని ఇప్పుడేమో తీసుకోలేదు, మిగిలినవి ఇమ్మని చెప్తుంది, ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు సార్ అంటూ మేనేజర్ అంటూ ఉండగా పో అమ్మా, నువ్వు ఎంతో మంచిదానివని ఎంతో బాగా డెకరేషన్ చేస్తావని నేను అనుకుని నమ్మి నీకు ఆర్డర్స్ ఇస్తే నువ్వు ఇలా
నమ్మక ద్రోహం చెయ్యాలని చూస్తావా? డబ్బులు తీసుకుని ఇవ్వలేదు అని నిందలు వేస్తావా? ఇంకెప్పుడు నీలాంటి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వకూడదు అంటూ ఆ వ్యక్తి అయితే కోపంగా వెళ్ళిపోయేసరికి లోపల నుంచి చింతామణి అయితే అదంతా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. అమ్మయ్యా, నేను అనుకున్న పని అనుకున్నట్టు జరిగింది. పాపం ఇదంతా ప్రభావతి కారణంగా జరిగింది. ఆ రోజు మీనా 50,000 నోటు మీదే సంతకం పెట్టింది. కానీ తర్వాత ప్రభావతి మీనా చేత 5,00,000 నోటు మీద సంతకం పెట్టించింది. అత్తగారు అన్న నమ్మకంతో గుడ్డిగా సంతకం పెట్టేసింది మీనా. ఇదంతా నా అవసరం కోసమే ఆ ప్రభావతిని వెరగా వాడి మీనాని దెబ్బ కొట్టాను అంటూ ఇక ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది చింతామణి. ఇక అనుకున్న సమయానికి అతనికి డబ్బులు ఎలా ఇవ్వాలో కూడా అర్థం కాక మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే బాలుకి అయితే జరిగింది మొత్తం చెప్పంగానే బాలు అయితే సరే, ముందు అతనికి ఇవ్వవలసిన డబ్బులు ఎలాగైనా ఇవ్వాలి కదా, నా కారు అమ్మేస్తాను, అప్పుడు ఆ కారుతో వచ్చే డబ్బులు అతనికి ఇచ్చేద్దు అంటూ అనంగానే, అయ్యో మీరు డ్రైవింగ్ స్కూల్ పెట్టుకున్నారు కదా, ఇప్పుడు కారు అమ్మేస్తే డబ్బులు ఇచ్చేస్తాము, కానీ మీకు కారు ఎలా వస్తుంది అంటూ అనంగానే, కారు కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు, నువ్వు మాత్రం ఒకళ్ళ దగ్గర మాట పడడం నేను సహించలేను అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. చెప్పిన విధంగానే కారు అమ్మేసి ఆ డబ్బులైతే ఇక మీనా చేతిలో పెడతాడు. మీనా అయితే ఇక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి డబ్బులైతే ఇస్తుంది. ఏంటమ్మా, నిన్నే ఖచ్చితంగా ఇచ్చేస్తాను అని చెప్పావు కదా, మరొక రోజు లేట్ అయిందేంటి? ఆ రోజు అంత నమ్మకంగా చెప్పావు కాబట్టి నేను నీ ఇంటికి రాలేదు, కానీ ఏంటమ్మా ఇలా చేశావు అంటూ అనంగానే, సార్ మీరు అపార్థం చేసుకోకండి, నేను మోసం చేసే వ్యక్తిని కాదు, నేనే మోసపోయాను, డెకరేషన్లన్నీ చేసిన తర్వాత మొత్తం అమౌంట్ ఇచ్చేసాము అంటూ నన్ను మోసం చేశారు. 50,000 నా చేతిలో పెట్టి 5,00,000 ఇచ్చానంటూ నన్ను మోసం చేశారు సార్ అంటూ ఇక మీనా అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మీనా బాధని చూసిన ఆ వ్యక్తి అయితే అడుగుతూ ఉంటాడు, ఎవరమ్మా నిన్ను మోసం చేసిన వాళ్ళు? ఇంత మంచి అమ్మాయిని మోసం చేయడానికి మనసు ఎలా వచ్చింది? ఎవరు వాళ్ళు అంటూ ఇక అడగంగానే, ఎవరో కాదు సార్, నా శత్రువు ఆ చింతామణి, ఆవిడ కూడా ఇలాగే ఆర్డర్స్ చేస్తూ ఉంటుంది, ఆవిడికి రాకుండా నాకే ఎక్కువ ఈ డెకరేషన్ ఆర్డర్స్ వస్తున్నాయన్న కోపంతో తన మనిషిని నా దగ్గరికి పంపించి వాటి మీద సంతకం చేయించుకొని నాకు మొత్తం డబ్బులు ఇచ్చినట్టు మొత్తం అక్కడ మేనేజ్ చేసింది. నేను అక్కడ ఒక బకరాలా మిగిలిపోయాను. డబ్బులు తీసుకున్నట్టు సంతకం పెట్టి డబ్బులు నా చేతికి అందకపోయినా డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నట్టు నన్ను అందరూ కూడా నీచంగా చూశారు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. ఒకవైపు నా కష్టం వృధా అయిపోయింది, ఇంకొక వైపు నా పేరు కూడా పోయింది అంటూ మీనా అయితే బాధపడుతూ ఉండంగా, ఏంటి చింతామణి అంటూ ఇక లోపలికి వెళ్ళి ఫోటోనైతే చూస్తాడు. చింతామణి నా భార్య, తనతో పడలేకి నేను తనని వదిలేశాను, నా కూతుర్ని కూడా తీసుకువచ్చేశాను అంటూ ఇక చింతామణి భర్త అయితే మీనాతో చెప్పంగానే అప్పుడే ఇక మీనా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి సార్, చింతామణి గారు మీ భార్య అంటూ అనంగానే, అవునమ్మా, పద ఆ దుర్మార్గురాలికి బుద్ధొచ్చేలా చేస్తాను, నీ డబ్బులు నీకు ఇప్పిస్తాను అంటూ ఇక చింతామణి ఇంటికి మీనానైతే తీసుకుని వెళ్తాడు చింతామణి భర్త అయితే. అప్పుడే చింతామణి అయితే డబ్బులు చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. ఆ మీనా కష్టపడింది, ఈ అమౌంట్ నాకు వచ్చింది అంటూ మురిసిపోతూ ఉండగా అప్పుడే చింతామణి భర్త అయితే మీనాను తీసుకుని లోపలికి వచ్చేసరికి చింతామణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీ బుద్ధి ఇంకా మార్చుకోలేదా? ఒకరిని మోసం చేసి నీ కడుపు నింపుకోవాలన్న స్వార్థం నీకు ఇంకా పోలేదా? నీలో ఈ స్వార్థం చూసి ఇన్ని సంవత్సరాలు నిన్ను వదిలేశాను, నా కూతురు నేను ప్రశాంతంగా బ్రతుకుతున్నాము, నీ బుద్ధి ఇంకా మార్చుకోకుండా ఇలాంటి అమాయకుల్ని మోసం చేస్తున్నావని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఈ అమ్మాయి డబ్బులు ఇస్తావా, లేకపోతే నా చేతిలో చస్తావా? ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ చింతామణికి అయితే తన భర్త ఊహించిన షాక్ అయితే ఇస్తాడు. ఇక చింతామణి అయితే తన భర్త మాటలకి భయపడి మీనా డబ్బులైతే మీనాకి ఇచ్చేస్తుంది. ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పు,
లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ అనంగానే అప్పుడే ఇక చింతామణైతే మీనాకి క్షమాపణ కూడా చెప్తుంది. చూడమ్మా, ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళు అంటూ ఇక మీనానైతే పంపించి చింతామణికైతే వార్నింగ్ ఇస్తాడు. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.